హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయబోతున్నాం. ఎలాంటి రకమైన పాస్తా అయినా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగాక పాస్తాని వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. తర్వాత అందులో ఇచ్చిన పాస్తా మసాలా ప్యాకెట్ వేసి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేయండి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మీడియం సైజ్ టమోటా ఒకటి వేసి ఒక 2 మినిట్స్ మగ్గించండి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒక 1 మినిట్ కుక్ చేయాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.